దగ్గరకు వస్తున్నాడు. అదుగో 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 అనేటువంటి ఒకటే శబ్దం. అందరి దృష్టి ఇప్పుడు అక్కడే కేంద్రీకరింపబడింది. పొన్నాంబలమేడు వేరే దృష్టి ఎవరికి ఏమీ కనపడదు. బాహ్య ప్రపంచం ఏమీ తెలియదు. ఒక పొన్నాంబలమేడు తప్ప అందరి దృష్టి అక్కడే ఉంటుంది. పొన్నాంబలమేడు తప్ప బాహ్యంలో ఏం జరుగుతోంది, పక్కన ఏం జరుగుతోంది కూడా ఎవరు చూసుకోరు. అటువంటి ఒక విచిత్రమైనటువంటి అనుభూతిలో ప్రతి వ్యక్తి కూడా, అక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఉంటారు. అది విచిత్రమైన అనుభూతి. ఆ అనుభూతిని అసలు ఇలాని వర్ణించడానికి కూడా వీలేటువంటి అనుభూతి. అంతటి గొప్ప అనుభూతిలో ఉంటున్నారు. స్వామి శరణమయ్యప్ప, ఇదొకటే శరణం. స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి పాదం అయ్యప్ప పాదం. ఆ స్వామి యొక్క శరణాల విందాలు, ఆ స్వామి యొక్క చరణాల విందాలు దర్శించడానికి ఇంతకంటే మహద్భాగ్యం ఎక్కడా మనకి లభించదు, మనకి దొరకదు. పొరపాటును కూడా మనకి ఎక్కడ చూడలేము కూడా. అటువంటి గొప్పటువంటి శక్తి, ఆ శక్తిని మనం ఒక జ్యోతి రూపంలో చూడగలుగుతున్నాం. మహాశక్తి, మహాస్రష్ట, అఖిలాండేశ్వరుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు స్వామి శరణం. హరిహరసుతుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. ఆ స్వామి సన్నిధానం ఇప్పుడు చూడండి మనకు కనపడుతుంది. పొన్నాంబలమేడు అంటే చీకట్లో మనకు కనపడలేదు. ఆ స్వామి దర్శనం ఇచ్చినట్లయితే, జ్యోతిగా దర్శనం అంటే అది పొన్నాంబలమేడు అని మనం అనుకోవచ్చు. ఇక్కడ ఆ పొన్నాంబలమేడు, ఆ చీకటిలో పొన్నాంబలమేడు ఎలా కనబడుతుందో మనం హాయిగా చూసుకోవచ్చు. ఒక చక్కటి ఒక పాము ఇలా పాకినట్టు అలా కనపడుతూ ఉంటుంది. ఆ మెలికలు తిరిగి ఆ పొన్నాంబలమేడు మధ్యలోంచి స్వామివారు మనకు జ్యోతిగా దర్శనం ఇవ్వబోతున్నారు. ఇటువంటి అనుభూతి ఏ ప్రపంచంలో ఎక్కడా కూడా ఉండదేమో. అటువంటి గొప్ప అనుభూతిని ఈరోజు ప్రతి భక్తుడు కొన్ని లక్షల కళ్ళు వీక్షిస్తున్నాయి. కొన్ని లక్షల కళ్ళు, కొన్ని కోట్ల కళ్ళు ఈ యొక్క దర్శన భాగ్యం కోసం ఎదురు చూస్తున్నాయి. కొన్ని చేతులు గంటలు కొడుతున్నాయి, కొన్ని చేతులు చప్పట్లు కొడుతున్నాయి, కొన్ని చేతులు భజన చేస్తున్నాయి. ఇన్ని చేస్తున్నాయి. ఎందుకు చేస్తున్నాయంటే స్వామివారి దర్శనం కోసమనే. ఆ స్వామి ఏ విధంగా నాకు దర్శనం ఇస్తాడా, స్వామి దర్శనం ఎప్పుడవుతుందా, స్వామిని ఏ విధంగా నేను చూడగలనా అనేటువంటి ఒకటే ఆతృత. ఆ ఆతృతతోటే ప్రతి వ్యక్తి, ఆతృత నిండిన హృదయాలన్నీ కూడా, మీరు ప్రతి వ్యక్తి కళ్ళు చూడండి అక్కడే ఉన్నాయి. పొన్నాంబలమేడు మీద కేంద్రీకరించబడ్డాయి. అందరి చూపు అక్కడే ఉంది. అందరి లక్ష్యం, అందరి గమ్యం అదే. ఆ చూపంతా అక్కడే కేంద్రీకరించబడి ఉంది. ఈరోజు మనకి స్వామివారి దర్శనం ఇవ్వబోతున్నారు. ఒక జ్యోతి దర్శనం, ఇంతటి అలంకారము, ఇంతటి దీపాలంకారము, ఇంతటి పుష్పాలంకారము చేయబడినటువంటి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడిన ఇంతటి అనుభూతి ప్రపంచంలో ఏ వ్యక్తికి ఎప్పుడు ఎక్కడా కూడా జరగదేమో ఇట్లాంటి సంఘటన. అంతటి గొప్ప అనుభూతిని ప్రతి వ్యక్తి పొందగలుగుతున్నాడు. స్వామి శరణం అయ్యప్ప శరణం అనేటి ఒకటే శరణమంత్రం. ఆ శరణమంత్రం చాలు ప్రతి వ్యక్తి వారి జన్మ సార్థక చెందటానికి. అటువంటి గొప్ప అనుభూతిని ఈరోజు అందరూ చూడబోతున్నాం. ఎవ్వరూ కూడా కదలట్లేదు, అందరూ బొమ్మల్లాగా నిలబడిపోయారు. అలాగే టీవీల ముందు ఉన్న మనం కూడా ఇలాగే నిలబడిపోయాం. ఎందుకంటే స్వామివారి దర్శనం ఎప్పుడవుతుందా అని ఒకటే ఆతృత. ఆ జ్యోతి దర్శనం అయితే అందరం కూడా మనం ధన్యులమైపోతామనేటువంటి ఆతృత, ఒకటే ఆతృత. స్వామి అటువంటి గొప్ప అంత స్వరంతో మనం ఆ స్వామివారిని అక్కడ ఆ పరిసరాన్ని మారుమోగిపోతాయి. చూడండి, వాళ్ళు వీళ్ళు అని కాదు, అందరూ కూడా స్వామివారి దర్శనం కోసమనే ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరి దృష్టి చూసినా పొన్నాంబలమేడు. అక్కడ స్వామివారు అక్కడ ఉన్నారు. స్వామివారు మనకి జ్యోతిగా దర్శనమిస్తారు అనేటువంటి ఒకటి స్వామి దర్శనం ఇస్తాడు. ఆ స్వామి దర్శనం మనకు కావాలి, వేరే మాకేమి వద్దు అన్నటువంటి ప్రతి భక్తుల్లో ఉన్నటువంటి ఆలోచన, ఉత్కంఠ నిండినటువంటి ఆ హృదయంతో ఏ విధంగా ఉన్నారో మనం గమనిస్తే మన ఒళ్ళు ఇక్కడ జలధరించిపోతూ ఉంటుంది. స్వామి శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప అంటే నేను ఉన్నా నుంచి వచ్చేస్తాడు ఆయన. అంతటి మహాశక్తి. అటువంటి శక్తిని ఈరోజు అందరం కూడా చాలా గొప్పగా వీక్షించగలుగుతున్నాం. స్వామి శరణం అయ్యప్ప శరణం, అయ్యనే శరణం, అయ్యప్పనే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, జ్యోతి స్వరూపనే శరణమయ్యప్ప, హరిహర సుతనే శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. స్వామి యొక్క దివ్యమంగళ రూపాన్ని వీక్షించడానికి అశేష భక్త జనావళి అక్కడ లక్షలాది మంది ప్రత్యక్షంగాను, కోట్లాది మంది టీవీ సెట్ల ముందు
కళ్ళార్పకుండా ఆ స్వామి యొక్క దివ్యమంగళ రూపాన్ని చూడాలని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. స్వామియే శరణమయ్యప్ప, జ్యోతి స్వరూపనే శరణమయ్యప్ప, హరిహర సుతనే శరణమయ్యప్ప. ఇక్కడ ఇరుముడి కూడా ఎత్తుకొని ఈ ఇరుముడితో కూడా జ్యోతి దర్శనం చేసుకుంటే మన జీవితం బాగుపడుతుంది అనేటువంటి స్వామి ఆ భక్తుల యొక్క ఆలోచన ఎంతదంటే, నా ఇరుముడి మొక్కులు స్వామి, ఆ జ్యోతిగా నువ్వు చూడు, ఆ తర్వాత నీ దర్శనం చేసుకుంటాను నేను, ఆ తర్వాత నీకు నెయ్యాభిషేకం చేసుకుంటాను అని చెప్పి వాళ్ళ భక్తి చూడండి. పొన్నాంబల మీద స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. ఒకసారి దర్శనం ఇచ్చారు మకర జ్యోతి రూపంలో. ఆ స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. స్వామి ఇంకొకసారి దర్శనం మనకి చిన్నగా కనపడుతుంది చూడండి. స్వామి శరణమయ్యప్ప, దర్శనమైంది, 2 సార్లు దర్శనమైంది ఆ స్వామి. శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. మకర జ్యోతి ఇంకొకసారి కూడా దర్శనమైంది. ఇక భక్తుల శరణు ఘోష మారు మోగుతూ ఉంటుంది. మొత్తం ఆ శబరి కొండలు మొత్తం, అక్కడ పుంగవనం మొత్తం మారుమూరుగుతుంది. పులిమేడ, శబరిమల చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా స్వామి శరణు ఘోషతో మారుమోగుతూ ఉంటాయి. స్వామియే శరణమయ్యప్ప, జ్యోతి స్వరూపనే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. ఇంత చక్కటి దర్శనాన్ని మనం చూడగలిగాం. ఇక్కడి నుంచి స్వామి ఈ దేహాన్ని నీ జ్ఞాన జ్యోతిలోకి విలీనం చేసుకో తండ్రి అని చెప్పి ప్రతి భక్తుడు చూడండి. ఇప్పుడు భక్తులందరిలో బొమ్మల్లా నిలబడినటువంటి భక్తులందరిలో కూడా స్వామి స్వామి శరణమయ్యప్ప, జ్ఞాన జ్యోతిని ప్రసాదించు తండ్రి, నాలో జ్ఞానాన్ని నింపు, నీ స్వామి శరణమయ్యప్ప, నీ జ్యోతి దర్శనంతో జ్ఞానాన్ని నింపు అని చెప్పి స్వామి శరణమయ్యప్ప అనేటి. అఖిలాంధ్ర ప్రేక్షకులందరికీ కూడా హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి అనుగ్రహం అందరికీ ఎల్లవేళలా ఉండాలని కోరుతున్నాం. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. సంక్రాంతి శుభాకాంక్షలతో ఈ దూరదర్శన్ తరఫున, ప్రసార భారతి తరఫున ఈ మకర జ్యోతి మకర విళక్కు ఈ కార్యక్రమాన్ని తిలకించినటువంటి అశేష భక్త జనసందోహానికి మా హృదయపూర్వక శత సహస్ర వందనాలతో స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప.